Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కన్న తండ్రే కాల యముడిగా మారి అభంశుభం తెలియని పసిపాపపై తన ప్రతాపం చూపించాడు. మాట వినడం లేదనే చిన్న కారణంతో ఆ చిన్నారిని ఊరు బయటకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా మందమరి సమీపంలో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తికి 6 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే ఆ చిన్నారి సరిగా చదవడం లేదని, చెప్పిన మాట వినడం లేదని సతీష్ కోపం పెంచుకున్నాడు. ఇంట్లో కొడితే ఎవరైనా అడ్డు వస్తారేమో అని భావించిన ఆ కసాయి తండ్రి పాపను బైక్ పై ఎక్కించుకుని ఊరి బయట ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ 6 ఏళ్ల చిన్నారిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. తండ్రి కొడుతున్న దెబ్బలకు తాళలేక ఆ పసిపాప కేకలు వేస్తూ ఏడుస్తూ కాపాడమని వేడుకుంది. కానీ ఆ తండ్రి మనసు ఏమాత్రం కరగలేదు. కనికరం లేకుండా చిన్నారిని కొట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పశువుల కాపరి అక్కడికి చేరుకున్నాడు. చిన్నారి అరుపులు విని వెతుక్కుంటూ వచ్చిన ఆయనకు సతీష్ చిన్నారిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి సతీష్ను గట్టిగా నిలదీశాడు. నీ సొంత బిడ్డని ఇంత దారుణంగా కొడతావా? అసలు నీకు మనసుందా అని ప్రశ్నించాడు. అయితే పట్టుబడ్డాక కూడా సతీష్ ఏమాత్రం భయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా సమాధానం ఇచ్చాడు. నా బిడ్డను నేను బెదిరించుకుంటాను, నీకేంటి అంటూ ఎదురు దాడికి దిగాడు. దానికి ఆ పశువుల కాపరి స్పందిస్తూ, పిల్లలను బెదిరించాలనుకుంటే ఇంట్లో చూసుకోవాలి, కానీ ఇలా ఎవరూ లేని చోటకు తీసుకొచ్చి చచ్చేలా కొట్టడం ఏంటి అని మందలించాడు. పశువుల కాపరి గట్టిగా నిలదీయడంతో సతీష్ భయపడిపోయాడు. వెంటనే పాపను బైక్ పై ఎక్కించుకొని అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఆ పశువుల కాపరి తెలివిగా ఆ మొత్తం తదంగాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. పసిపాపను తండ్రి అంత క్రూరంగా బాధడం చూసి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలల హక్కుల సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఆ చిన్నారికి రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.